ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడవైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నామను బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. పాటల ద్వారా మేము స్తుతించి పాడి కీర్తించి ఘనపరచగలిగే కృప మాకు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాం. సకాలంకు నడిపించిన బిడ్డలను బట్టి మీకు వందనాలు. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. ఆరాధన ఆత్మతో మమ్మల్ని నింపండి. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి కృప దయచేయి. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు చదువుకుందాం. మార్చి చదువుకుందాం. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచును. అప్పుడు ఆ 20 నలుగురు పెద్దలు 4 జీవులు సాగిలపడి ఆమేన్ ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి. 5 మరియు మన దేవుని దాసులారా, ఆయనకు భయపడి వారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనం వద్ద నుండి వచ్చెను. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దము, విస్తారమైన జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మయపరచదమని చెప్పగా వింటిని. ఈ అధ్యాయంలో వేశ్యకు పోల్చబడిన రోమా పట్టణం. దేనికి? వేశ్యకు పోల్చబడిన రోమా పట్టణం యొక్క నాశనము చూచిన యోహాను ఇక్కడ పరలోక సంభవాలు చూస్తున్నాడు. ఏమి? పరలోక సంభవములు చూస్తున్నాడు, వింటూ ఉన్నాడు. పరలోకములో పలకబడిన హల్లెలూయా అని వారు పాడుచూ ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నారు. హల్లెలూయా అంటే, హల్లెల్ అంటే స్తుతించుట, ఊ అంటే మీరు, యా అంటే దేవుని పేరు, అనగా మీరు ప్రభువును స్తుతించుడి అని ఎవ్రీ భాష తర్జుమా చేయబడింది. మీరు ఏం చేయాలా? ప్రభువును స్తుతించుడి. ఇక్కడ వారు ప్రభువును కారణ సహితముగా స్తుతించినారు. ఏం చేశారు? ప్రభువును కారణ సహితముగా స్తుతించినారు. మొదటి వచనం, అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికి చెల్లును. ఏం చేస్తారు? రక్షణ మహిమ ప్రభావములు ఎవరికి? మన దేవునికే చెల్లును. మొదటిగా రక్షణ మహిమ ప్రభావాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నారు. ఇక్కడ రక్షణ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుటకు పూరిక పొందుతుంది. మనం పొందిన రక్షణ
దేనికి దేనికి చెప్పండి? కృతజ్ఞతాస్తుతులకు పురికొల్పుతుంది. అర్థమైందా? తర్వాత మహిమ దేవుని ఎడల భయభక్తులు కలగజేయును. మహిమ దేనికి సూచించింది? దేవుని ఎడల భయభక్తులు కలగచేయును. ప్రభావము ఏంటిది? ప్రభావం మనకు ఆయన యందు నమ్మకము కలిగించును. ఈ ప్రభావం ఏం చేస్తుంది? ఆయన యందు నమ్మకము కలిగించు. అందుకే కారణ సహితముగా వారు ప్రభుని స్తుతిస్తున్నారు. రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లుతున్నాయి అంటారు. కనుక ఈ మూడు స్తుతి యొక్క ముఖ్య లక్షణములు ఏవి? రక్షణ, మహిమ, ప్రభావములు, స్తుతి. ఈ మూడు కూడా స్తుతి యొక్క లక్షణములు. రెండవది, ఆయన వేశ్యకు తీర్చిన తీర్పు సత్యమును న్యాయమునై ఉన్నది. మన ప్రియ ప్రభు రోమా పట్టణములకు చెందినటువంటి వేశ్యకు తీర్చిన తీర్పు అది న్యాయమైన తీర్పు తీర్చినాడు అంటాడు. న్యాయమైన తీర్పు తీర్చినాడు. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 7 నుంచి చదవండి. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది. యెహోవా శాసనము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానం అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. అది కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది. యెహోవా యందైన భయము పవిత్రమైనది. అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి. యెహోవా న్యాయవిధులు సత్యమైనవి. అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారం కంటెను విస్తారమైన మేలిమి బంగారం కంటెను కోరదగినవి. తేనె కంటే జుట్టి దారుల కంటే మధురమైనవి. చూడండి, ఇక్కడ యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. ఏం చేస్తుంది? ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాస్త్రము నమ్మదగినది. అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి. అవి హృదయమును సంతోషపరచును. ఏవి? ఆయన ఉపదేశములు హృదయాన్ని సంతోషపెడతాయి. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది. అది కన్నులకు వెలిగించును. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 11వ వచనం. నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయును. ఏం చేస్తాడు? నేను పంపిన కార్యము సఫలము చేయును. 119వ కీర్తన 75 చదవండి. యెహోవా నీ తీర్పులు న్యాయమైనవి. విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితి అని నేను ఎరుగుదును. కనుక ఆయన తీర్పులు న్యాయమైనవి. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 5 నుంచి 7 వరకు చదవండి. అప్పుడు వర్తమాన భూత కాలంలో ఉండు పవిత్రుడా పరిశుద్ధుల రక్తమును ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము తాగనిచ్చితివి. దీనికి వారు పాత్రులే. ఇలాగ తీర్పు తీర్చితివి గనక నీవు న్యాయవంతుడవని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములు న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పుట వింటిని. కనుక ఇక్కడ మనం చూస్తాము. రెండవది, వేశ్యకు తీర్చిన తీర్పు అది ఎలాంటిది?
న్యాయమైనదే అని చూస్తున్నాం. అందుకే ఆ ప్రియ ప్రభు న్యాయవంతుడు కనుక వాస్తవ నీతిగా ఆయన పరిపాలన చేయను. ఆయన పక్షపాతి కాడు సుమా. ఎప్పుడు కూడా వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు అల్లులు, వీళ్ళు మారుమత్తు పొందలేదనే భేదం లేదు ఆయనకు. ఆయన పక్షపాతి కాడు. ఆయన తీర్పు కొరత లేనిది. ఆ ప్రియప్రభు యొక్క తీర్పు ఎలాంటిది? కొరత లేనిది కనుక అన్ని విధముల పరిపూర్ణమైనది. ఆయన తన ప్రజలను హింసించిన వారికి, ఆ ప్రియప్రభు తన ప్రజలను హింసించిన వారికి న్యాయమైన తీర్పులు తీర్చువాడని వేసకు చేసిన తీర్పు వలన మనకు తెలుస్తూ ఉన్నది. ఒక్క నిమిషం చూడండి. ఈ దినాలు కానీ ఆ దినాలు కానీ మన ప్రియ ప్రభు న్యాయవంతుడు, అన్యాయపు తీర్పు తీర్చేవాడు కాదు. తన ప్రజలను హింసించి చంపి మందిరాలు కూల్చేసి నానా రకాల ఇబ్బందులు పాలు చేస్తూ వస్తున్నారు. అవునా? అయితే దానికి ఏం చేస్తాడు? ఆయన తన ప్రజలను హింసించిన వారికి న్యాయమైన తీర్పు తీర్చువాడని వేషకు చేసిన తీర్పు వలన మనకు తెలుస్తుంది. అంటే టైటస్ చక్రవర్తి కాలంలో రోమా ప్రభుత్వం వాళ్ళు క్రైస్తవులందరినీ ఊచకోత కోసినట్టు కోసేసిండు. ఏం చేసినాడు? జాలి, దయా, కనికరం లేకుండా ఈ దినాల్లో నైజీరియా వాళ్ళకి ఏ విధంగా చేస్తున్నారో ఆ దినాల్లో టైటస్ చక్రవర్తి రోమా ప్రభుత్వ అధికారి అయిన వాడు దేవుని ప్రజలైనటువంటి క్రైస్తవులను ఏం చేసినాడు? హతమారుస్తూ వచ్చాడు. జాలి, దయా, కనికరం లేకుండా. అందుకే తన ప్రజల కొరకు ఇక ప్రతిఫలము అంటే వారు ఏ పని అయితే చేసినారో, కీడు చేసినారో, నష్టం కలిగించినారో, చంపినారో, విరుద్ధంగా ప్రవర్తించినారో దానికి న్యాయమైన తీర్పు ఏం చేస్తాడు? తీరుస్తాను అంటాడు. తీరుస్తాను. తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. ఏం చేసినాడు? తన దాసుల యొక్క ఏది కీడు చేసినారో, హింసించినారో, చంపినారో, మరి నానా రకాల ఈ దినాల్లో చెరసాల్లో వేస్తున్నారు. మరి పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, నిర్దోషులను ఏం చేస్తున్నారు? రోమన్ నడుచున్నారే వారిని పట్టుకొని వచ్చి చెరసాల్లో వేస్తున్నారు. చూడండి, వారు అమాయకులైన వారు, అలాంటి వారు. దానికి ప్రతికూలంగా దేవుడు ఊరుకుంటాడా? ఏం చేస్తున్నాడు? న్యాయమైన తీర్పు తీరుస్తాను అంటున్నాడు. దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన ఒక దినం నేను చేస్తాను అంటాడు. చేస్తాడు కూడా. చూడండి 17వ అధ్యాయం, ప్రకటన 17వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిలియుండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా ఆ దూత నాతో ఇట్లా చాలు. నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడగా. చూడండి, నరహత్య చేయడము పాపం, నరహత్య చేయడము పాపం. అలాంటిది కోసినట్టుగా అంటే వారు పాపము చేసిన వారు కాదు, వారు విరుద్ధంగా ప్రవర్తించిన వారు కాదు, ప్రతిదండన చేసిన వారు కాదు. అమాయకులైన ప్రజలను ఏం చేస్తున్నారు? చంపుతున్నారు. అమాయకులైన ప్రజలను హతమారుస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఏమంటాడు? ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను, అంటే రోమా పట్టణం అది ఆ స్త్రీ అని వాడుతున్నారు. యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లి ఎండుట చూచి తిని నేను దాన్ని చూచి బహుగా ఆశ్చర్యపడి తిని. 18వ అధ్యాయము 24వ వచనం. మరియు ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద వధింపబడిన వారందరి యొక్క రక్తము ఆ పట్టణములో కనబడనను. ఎవరి రక్తము?
ప్రవక్తల యొక్కయు పరిశుద్ధుల యొక్కయు భూమి మీద భూమి మీద వధింపబడిన వారందరి యొక్క రక్తము ఆ పట్టణంలో కనబడను. అందుకే 19:2 ఆయన తీర్పులు ఆయన తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు, చూడండి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి రెండవసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ఎప్పుడు స్తుతిస్తున్నారు? న్యాయమైన తీర్పు తీర్చినారు గనుక ఆ ప్రభువును స్తుతించుడి అంటాడు. స్తుతించుడి కనుక. మూడవది, ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచును. 19:3 ఆ పట్టణపు పొగ, ప్రకటన 19:3. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి లేచుచున్నది. ఏం చేస్తుంది? యుగ యుగములు అనగా దాని నాశనము సంపూర్ణమైనదే అర్థం. ఒకప్పుడు తన శక్తిని బట్టి, అధికారం బట్టి, డబ్బు, ఈలోక పలుకుబడిని బట్టి, వారి అధికారం బట్టి ఏం చేస్తున్నారు? తన ప్రజలను జాలి, కనికరము, దయ లేకుండా వారు ఊచిపోతకు వస్తూ ఉన్నారు. విచ్చలవిడిగా. అలాంటి వారు దానికి దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడు? న్యాయమైన తీర్పు. ఏంటి తీర్పు అది? తన ప్రజలను హతసాక్షులుగా చేసిన వారిని బట్టి ఆ ప్రభు ఏం చేస్తున్నాడు? వారికి ఇక్కడ ఆ పట్టణ ప్రజలు ఎక్కడున్నారంటే చూడండి, అక్కడ దాని నాశనము సంపూర్ణమైనది. ఆ పట్టణపు ప్రజలు పాతాళములోను, ఆ తర్వాత అగ్నిగుండములోను యుగ యుగము బాధింపబడుదురు. ఏం చేస్తారు? ఒక్క దినము 2 దినాలు కాదు, కొంతకాలానికి వారు ఆయన ప్రజలైనటువంటి దేవుని ప్రజలను ఏ విధంగా హతం చేస్తున్నారో దాన్ని బట్టి వారు కాలం ఎగిలేసుకొని తిరుగుతారేమో, కానీ తగిన కాలమంతా దేవుడు ఏం చేస్తున్నాడు? వారికి ప్రతిదండన చేస్తూ ఉన్నాడు. అంటారా లేదా? రోమా పట్టణ వాసులు నామకాత క్రైస్తవులు వారు నిత్యాగ్నిలో వేయబడగా వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును అంటాడు. ఏం చేస్తాడు? దేవుని ప్రజలను నేను చూస్తున్నాను. ఇక్కడ నేను యెరూషలేం పోయినప్పుడు ఎక్కడ చూసినా కాథలిక్ చర్చెస్, ఎక్కడ చూసినా అవి ఎంత అలంకరంగా కట్టుకున్నారు అనుకున్నారు, ఆకర్షణీయంగా. ఇప్పుడు ప్రభు మరి రెండవ రాకడ సమయంలో వారిని ఏం చేస్తాడు? తగిన శిక్ష వారికి ఇచ్చి యుగ యుగములు వారు ఏమంటాడు? ఇక్కడ చూడండి, అగ్నిగుండములోను యుగ యుగములు బాధింపబడుదురు. రోమా పట్టణ వాసులు నామకాద క్రైస్తవులు వారు నిత్యాగ్నిలో వేయబడగా వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. ఏం చేస్తుంది? వారి బాధ సంబంధం 1 దినం 2 దినాలు కాదు, నరకమున వారి ఆత్మ అది జీవిత కాలం అంతా అగ్ని ఆరిపోదు, ఆత్మకు చావు ఉండనే ఉండదు. ఈ దినాల్లో అనేకులు దేవుని ప్రజలు అనబడిన వారు తమ తీర్మానం పొడిగిస్తూ, వాయిదాలు వేస్తూ, మారుమనసు పొందక, తమ పాపములు ఇచ్చిపెట్టక వారు కొనసాగుతూ ఉంటే మనం పోయిన వారం వరకు చూసినాము. ఏంటి? సిద్ధలలో నూనె కలిగినవారు, నూనె లేనివారు, బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు, అందరూ సిద్ధపడుతున్నాము అనుకుంటున్నారు. క్రైస్తవులందరూ కూడా మేము ఆయన రాకడ సమీపం ఉంది ఎత్తబడతామని ఉంటున్నారు. అయితే ఏం చేస్తున్నాడు? వారు విడిచిపెట్టబడితే దానంత దుఃఖం ఇక లోకములు ఏది కూడా లేదు. తలుపు వేయబడిన తర్వాత మళ్ళీ ఎంత కొట్టిన ప్రయోజనం ఉండదు. నీ హృదయం అనే తలుపును తట్టుతూ ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా మన నిజస్థితిని చూపించినప్పుడు
మన పాపములు చూపించినప్పుడు, మన బలహీనత చూపించినప్పుడు అది వాస్తవమైతే ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. మీకు చెప్పినాను నా విషయంలో ఆరంభ దినాల్లో దేవుని సేవకుడు వాక్యం చెప్తూ ఉంటే ప్రతి వారం కూడా ఒక్కొక్క రకమైన పాప లక్షణాలు చూపిస్తూ వచ్చాడు. వాక్యం చెప్పుకుంటూ ఈ పాపం నాలో ఉంది, ఈ పాపం నాలో ఉంది, ఈ పాపం నాలో ఉంది అని అనుకుంటూ లోపల చివరికి ఏం తీర్మానం చేసుకున్నానంటే, ఇంత ఘోర పాపినైన నన్ను ఆ దేవుడు క్షమిస్తాడా అనుకున్నాను. కానీ మనుషులకు మాత్రం నేను ఎలాంటి ఉన్నాను? చాలా మంచివాడు అనిపించుకున్నాను. కానీ దేవుని దృష్టిలో వాక్యపు వేళలో పరీక్షించుకుంటే నా అంత ఘోర పాపి ఇంకెవరు లేరు అనుకున్నాను. ఇంత ఘోర దుర్మార్గుడు అనుకున్నాను. నా పాపంలో రక్తం వలె కెంపు వలె ఎర్రగా ఉన్నాయే, ఇంత ఘోర పాపి నన్ను క్షమిస్తాడా అని ప్రశ్నించుకున్నాను. ప్రభా, ఇంతవరకు తెలిసి తెలియక చేశాను, నన్ను క్షమించయ్యా అని హృదయంలో తీర్మానం చేసుకొని వాటన్నిటి క్షమాపణ కోరుకొని వదిలిపెట్టిన తర్వాత అనుదినము దేవుని వాక్యం ద్వారా పోషింపబడుతూ ఏదైతే ఇంకా తెలియని అంటే రహస్యమైనవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తెలిసిన వాటన్నిటిని ఒప్పుకొని సరి చేసుకొని వెంటనే ఆ రక్తంతో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడిన తర్వాత అప్పుడు దేవసేవకుడు అన్నాడు, నీ పాపములు రక్తం వలె ఎర్రనివైనాడు, అవి ఇనుము వలె తెల్లగా చేస్తాను. నీ పాపములు కెంపు వలె ఎర్రనివైనాడు, అవి గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను అన్నాడు. అబ్బా, ఇంత గొప్ప దేవుడు నాకు కలిగి ఉన్నాడు. ఇంత ఘోర పాపినైన నన్ను రక్తం వలె కెంపు వలె ఎర్రనివైన నా పాపమును బట్టి ఏం చేస్తాడు? అంత తెల్లగా చేస్తానంటున్నాడు అని ఎంత చాలా సంతోషించాను. వాటన్నిటి ఒప్పుకొని విడిచిపెట్టిన తర్వాత తిరిగి మళ్ళీ టాప్ టు బాటం దినము కూడా ప్రవర్తన అంతా దేవునికి అప్పగించాను. ఆ తర్వాత ఏది కావాలన్నా ప్రభుకు చెప్పుకుంటూ వచ్చాను. ఆ తర్వాత జరిగింది ఏంటంటే, ప్రతి చిన్నదానికి దేవుని మీద ఆధారపడి ఉండేవాడిని. అయితే పాపలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినాను, మారు మనసు పొందినాను. నేను ఎవరికి చెప్పలేదు, నేను మారు మనసు పొందినానంటే కదా ఎవరికి హృదయంలో తీర్మానం చేసుకొని సహవాసానికి వస్తూ ఆరాధనకు వస్తూ వెళ్ళిపోతూ వచ్చాను. తర్వాత ఒక 1 year తర్వాత, ఒక 1 year దాదాపు, అప్పుడు నా పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టినానే, నేను ఆ దేవుడు నా పాపాలు క్షమించినట్టుగా నాకు ఎట్లా తెలుసు అని ప్రశ్నించుకున్నాను. అప్పుడు ప్రశ్నించుకుంటే మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుని సేవకుడు వాక్యం చెప్తూ అన్నాడు, 103:12 మనకందరికి తెలుసు, నీ పాపములు తూర్పుకు పడమటికి ఎంత దూరమో అంత ఎడము చేసి ఉన్నాను అన్నాడు. ఏమన్నాడు? అన్నాడు చేస్తాను కాదు, చేసి ఉన్నాను. చూడండి ఎట్లా ఉంది. ఒక వ్యక్తి నాతో మాట్లాడిన రీతిగా నా ప్రశ్నకు ఆన్సర్ వెంటనే దేవుడిస్తూ వస్తున్నాడు. విన్నారా? కనుక ఆయన న్యాయమైన తీర్పు తీర్చేవాడు. ఎలాంటి వాడు? ఇప్పుడు రోమా పట్టణం యొక్క టైటస్ ప్రభుత్వం మరి దేవుని ప్రజల్ని హింసించి ఎవరిని ప్రవక్తలను మరి ఎవరేమి అంట వారిని దేవుని ప్రజలను హింసించిన కారణాన్ని బట్టి నిత్యాగ్ని గుండంలో వేయబడి వారి బాధ సంబంధమైన కూడా యుగములు లేచును అంటాడు. ఈ దినాల్లో ఇక్కడ నెరవేర్చుకుంటూ ఉంటున్నామేమో కానీ వారికి ప్రతిదండన ఎవరు తీరుతాడు? దేవుడు. మన పక్షముగా దేవుడు పోరాడతాడు. మనము పగ తీర్చుకోకూడదు. యేసు ప్రభు చెప్పిన రీతిగానే మన జీవితాన్ని కొనసాగుతూ వెళ్ళాలా. అంతేగాని కీడుకు ప్రతి కీడు మనం చేయకూడదు. దాన్ని ఇంకేమంటాడంటే తర్వాత
ఈ విధంగా వారికి జరిగినది కనుకనే 4 జీవులు పెద్దలు కలిసి దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకు? న్యాయమైన తీర్పు తీర్చినాడు అని. తన ప్రజల యొక్క రక్తమును బట్టి, ప్రవక్తల రక్తమును బట్టి, హతసాక్షులైన వారి రక్తమును బట్టి వారు ప్రభువును మొరపెడుతూ ఉండగా అప్పుడు ఏం చేసినాడు? న్యాయమైన తీర్పు తీర్చినాడని వారు ప్రభువును స్తుతిస్తున్నారు. అర్థమైందా? కనుక మన జీవితంలో కూడా ఆయన ఎలాంటి వాడు? న్యాయమైన తీర్పు తీర్చేవాడు. దేవుని దాసులు, ప్రవక్తలు, ప్రకటన 10:7 చదవండి. 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పాను. అంతటా ఏం చెప్పా? 11వ అధ్యాయం 11-18. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడి వారికి తగిన ఫలమిచ్చుటకును గొప్పవారేమి కొత్తవారేమి భూమిని నశింపచేయు వారిని నశింపచేయుటకును సమయం వచ్చి ఉన్నదని చెప్పాను. సమయము వచ్చినది. కొద్దివారేమి గొప్పవారేమి ఆయనకు భయపడి ఆయన న్యాయ విధులను బట్టి స్తుతించిన బద్దులమైనాము. ఆయన న్యాయ విధులను బట్టి ఆ ప్రభువును స్తుతించుటకు బద్దులమైనాం. 119వ కీర్తన 22వ వచనం. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. నా మీదికి రాకుండా నిందను తిరస్కారమును తొలగింపుము. ఏం చేయాలో? నా మీదికి రాకుండా తొలగించుము. పరలోకంలో మహానందము, భూలోకంలో మహారోదనము జరుగుతున్నది. దేవుని ప్రజలు పరలోకంలో సంతోషము. ఎందుకు చెప్పండి? పరలోకంలో ఎందుకు సంతోషిస్తున్నారు? పెద్దలు, ప్రవక్తలు, మరి శిష్యులు ఎందుకు సంతోషిస్తున్నారు చెప్పండి? భూలోకంలో ఆయన న్యాయమైన తీర్పు తీర్చినాడు. మా రక్తమును బట్టి, మా హతసాక్షులను బట్టి ఆయన న్యాయమైన తీర్పు తీర్చినాడు కనుక ఆ ప్రభువును స్తుతించుడి అంటారు. ఆ ప్రభువును స్తుతించుడి. కనుక పట్టణము దహనం చేయబడుతుండగా దేవుని దాసులు, పరిశుద్ధులు సంతోషించదగున. దేవుడు పాపమును ప్రేమించున్నాడు గాని పాపమును ద్వేషించుచున్నాడు. మానవుడు శ్రమపడటం, ఇక్కడ కీడు దుష్టత్వము సంవరించుట యందు ఆనందించుట. మరి 4వది సర్వాధికారి ప్రభువునగు దేవుడు ఏలుచున్నాడు. 6వ అధ్యాయం ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దము విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. కనుక ఆయన ఎందుకు స్తుతించాలా చెప్పండి? ఎందుకు ఆయన ఆరాధించాలా? ఎందుకు ఆయనను ఆరాధించాలి చెప్పండి? మొదటిగా మీకు చెప్పింది రక్షణ మహిమ ప్రభావం బట్టి ఆ ప్రభువును స్తుతిస్తున్నారు. రక్షణ దేనికి సూచనగా ఉంది? రక్షణ దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి, మహిమ దేవుని భయభక్తులు కలిగ చేయడానికి, ప్రభావము మనకు ఆయన యందు నమ్మకం కలిగిస్తున్నది. కారణ సహితముగా ఆ ప్రభును ఆరాధిస్తూ వచ్చినారు. అర్థమైందిగా? ఇక్కడ 2వది ఆయన వేశ్యకు తీర్పు తెచ్చింది. న్యాయం అంటే రోమా ప్రభుత్వము ఒక వేశ్యకు పోలుస్తూ ఉన్నాడు. ఈ 2వ రాకడ సమయంలో కూడా వారి ద్వారానే రావచ్చు అని దేవుని ప్రజలు చెప్తూ వస్తున్నారు. వాళ్ళు దేవుడు ఏదైతే చేయకూడదని చెప్తున్నారో అది చేస్తూ ఉన్నారు. దేవుడు ఏదైతే చేయకూడదని చెప్తున్నారో 100% వాళ్ళు బైబిల్ అంతానే మార్చేసినారు.
వాళ్ళు ఓన్ లాంగ్వేజ్ పెట్టుకున్నారు, ఆ ప్రకారం నడుస్తూ ఉన్నారు. దీనికి దానికి వ్యత్యాసం ఏమి కనబడదు. కనుక వారు విగ్రహారాధన చేయకూడదంటే విగ్రహారాధన చేస్తున్నారు. యేసు ప్రభు శిలువ ఫోటోలు మరియా ఎంత అన్యులు కూడా చేయరు ఆ పని, అన్య జనులు కూడా చేయరు, అంతగా చేస్తూ ఉన్నారు. కనుక ఒక దినం ఏమవుతుంది, వారి బాధ యుగ సంబంధమైన బాధ పొగ ఏం చేస్తుంది, పైకి లేవడమే కాదు, అది ఎల్లప్పుడూ యుగ యుగంలో ఉంటుంది అంటాడు. ఆ పట్టణపు పొగ యుగ యుగం పైకి లేచును, దాని నాశనము సంపూర్ణమైనది. ఆ పట్టణ ప్రజలు పాతాళమును ఆ తర్వాత అగ్నిగుండంలో యుగ యుగములు బాధింపబడుదురు. కనుక ఎందుకు తన ప్రజలను స్వరక్తమిచ్చుకున్న ప్రజలను పరిశుద్ధులను హతం చేసిన దాన్ని బట్టి వారి పక్షముగా మన దేవుడు యుద్ధం చేసి వారిని హతం చేసినాడు కనుక న్యాయమైన తీర్పు తీర్చినాడని ప్రభులు స్తుతిస్తున్నాడు. అర్థమైందిగా? కనుక ఆయన చేసిన మేళ్ళని బట్టి ఎల్లప్పుడూ ఆ ప్రభువును మనం స్తుతిస్తాం. దీని ఆధారం చేసుకొని కొంతసేపు ఆరాధనకు వెళ్దాం.